2025 మూడవ ప్రపంచ యుద్ధం. ఈ మాట మనం తరచూ వింటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ విషయంపై బోలెడన్ని వీడియోలు వస్తూనే ఉన్నాయి. నాస్ట్రాడమస్, బాబా వంగా, అధోస్ సలోమే, అలాగే నికోలస్ ఔజులా ఇలా చాలామందే సరిగ్గా 2025 సంవత్సరాన్ని ప్రెడిక్ట్ చేశారని ప్రతిరోజు సోషల్ మీడియాలో కోడైకొస్తోంది. అసలు నిజంగా 2025 సంవత్సరం గురించి ప్రముఖులు చెప్పిందేమిటి, జరగబోయేదేమిటి అనేది ఓసారి చిన్న విశ్లేషణతో చూద్దాం. బాబా వంగా, నాస్ట్రాడమస్, అధోస్ సలోమే, అలాగే నికోలస్ ఔజులా ఈ నలుగురు ప్రసిద్ధ అంతర్జాతీయ జ్యోతిష్కులు. ముఖ్యంగా 2025 సంవత్సరం చివరిలోపు మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని హెచ్చరించడంతో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. వీళ్ళంతా కామన్గా చెప్పిన విషయాల్లో మనుషులపై ఏఐ ఆధారిత సైబర్ దాడులు, మతపరమైన హింస, వినాశకరమైన ప్రకృతి విపత్తులు, అలాగే మూడవ ప్రపంచ యుద్ధం లాంటివి ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ హెచ్చరికలు కేవలం మూఢనమ్మకాలా లేక నిజంగా సంక్షోభం రాకముందు సంకేతాలా అన్న డౌట్ చాలామందిలో ఉంది. నలుగురు ప్రముఖ జ్యోతిష్యులు ఒకే విధమైన భయానక జోస్యాలను చెప్పడంతో 2025లో మూడవ ప్రపంచ యుద్ధం గురించి హెచ్చరికలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పురాతన జ్యోతిష్యుల నుండి ఆధునిక మిస్టిక్ల వరకు ఈ హెచ్చరికలు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్న సంఘటనలకు దగ్గరగా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇప్పుడు విడివిడిగా వారేమి చెప్పారో చూసి అవి వేటితో సరిపోతాయో ఓసారి బేరీజ్ వేసుకున్నాం. బాల్కన్స్ నాస్ట్రాడమస్ అని పిలువబడే బాబా వంగా 1911లో జన్మించి 1996లో మరణించారు. అయినప్పటికీ ఆమె జోస్యాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం లాంటివి ఆవిడ ముందే చూసినట్లుగా చెప్తారు. 2025 కోసం బాబా వంగా తీవ్రమైన భూకంపాలు, వాటితో పాటు ఒక పెద్ద సైనిక సంఘర్షణను జోస్యంగా చెప్పారు. ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా ఉండవచ్చని చాలామంది ఇప్పుడు ఊహిస్తున్నారు. ఇటీవల మయన్మార్, థాయిలాండ్లలో వచ్చిన ఘోరమైన భూకంపాలు ఆమె హెచ్చరికలతో సరిపోలుతున్నాయి. ఆమె శిష్యుల ఇంటర్వ్యూలు, అలాగే ఆమె రాసిన పుస్తకాల ద్వారా ఓ పెద్ద యుద్ధం అంచున అయితే మనం ఉన్నామనే అంచనాకి రావచ్చు. అది మూడవ ప్రపంచ యుద్ధం కావచ్చు, లేక వేరే దేశాల యుద్ధాలు కూడా అవ్వచ్చు. ఇక నాస్ట్రాడమస్ 16వ శతాబ్దంలోని ఫ్రెంచ్ జ్యోతిష్కుడైన నాస్ట్రాడమస్ తన రహస్య కవితలతో ఫేమస్ అయ్యారు. 1555 సంవత్సరంలో ఆయన రాసిన పుస్తకం లెస్ ప్రొఫెటీస్ ఆధారంగా 2025 సంవత్సరంలో యూరప్ ప్రాంతంలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందని, అది యూకేని బాగా ప్రభావితం చేస్తుందని రాశారు. యూరప్ రాజ్యం క్రూరమైన యుద్ధాల నీడలో ఉంటుంది. ఆ యుద్ధాల కోసం యూరోప్ లోపల బయట నుండి చాలామంది శత్రువులే పుడతారు అని ఆయన మాటల్లో స్పష్టంగా రాశారు. ఇది బ్రిటన్లోని రాజకీయ అస్థిరత, అలాగే పెద్ద ఘటనలో సైనిక జోక్యాన్ని సూచిస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు అదే సంవత్సరంలో గతంలోని ఒక గొప్ప వ్యాధి తిరిగి వస్తుందని నాస్ట్రాడమస్ హెచ్చరించారు. ఇది మహమ్మారి లేదా యుద్ధంతో సంబంధం ఉన్న జీవ ఆయుధం గురించి భయాలను రేకెత్తిస్తోంది. బ్రెజిలియన్ జ్యోతిష్కుడు అధోస్ సలోమే ప్రఖ్యాత క్వీన్ ఎలిజబెత్ మరణం వంటి ముఖ్యమైన సంఘటనలను ముందే చెప్పినందుకు ఈయనను లివింగ్ నాస్ట్రాడమస్ అని పిలుస్తారు. 38 ఏళ్ల ఈ జ్యోతిష్కుడు 2025లో మూడవ ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. అయితే ఇది కేవలం మానవుల యుద్ధం మాత్రమే కాదు, యంత్రాల యుద్ధం కూడా అని సలోమే హెచ్చరించడం విశేషం. డిజిటల్ ఆయుధాలు, సైబర్ దాడులు, అలాగే ఏఐ టెక్నాలజీపై వల్ల వచ్చే ముప్పు గురించి ఆయన ముందే హెచ్చరించారు. ఏఐని నియంత్రించాల్సిన అవసరాన్ని అణ్వాయుధాలతో పోల్చిన ప్రపంచ నాయకులు, అలాగే సాంకేతిక నిపుణుల హెచ్చరికలతో ఇది సరిపోతుంది. లండన్కు చెందిన హిప్నోథెరపిస్ట్, అలాగే జ్యోతిష్కుడైన 38 ఏళ్ల వయసు గల నికోలస్ ఔజులా ప్రపంచంలో దయారాహిత్యం పెరగడం వల్ల రాబోయే నెలల్లో పెద్ద యుద్ధమే ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మతం, జాతీయవాదం, క్రూరమైన హింస పెరుగుతుందని ఆయన చెప్పారు. మానవుల హింసాత్మక చర్యలను మనం ఈ సంవత్సరంలో చూస్తాము అని ఔజులా అన్నారు. రాజకీయ లేదా సైనిక వ్యూహాలతో పాటు ఆధ్యాత్మిక భావోద్వేగ మార్పులను ప్రపంచ నాయకులు తీవ్రంగా పరిగణించాలని ఆయన సూచిస్తున్నారు. ఈ జ్యోతిష్యుల హెచ్చరికలు ఇప్పుడు మనకు జరుగుతున్న సంఘటనలతో పోలిస్తే కాస్త సరితూగుతాయి. ఇటీవల భారతదేశం, పాకిస్తాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కాశ్మీర్లో మళ్లీ హింస చెలరేగుతోంది. ఈ ప్రాంతం ఎప్పటి నుండో యుద్ధానికి కారణమైన వివాదాస్పద ప్రదేశం. ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రం అవుతోంది. గత వారం రష్యా డ్రోన్ క్షిపణి దాడులు కీవ్ తదితర ఉక్రెయిన్ నగరాల్లో కనీసం 7గురిని చంపాయి. దౌత్యపరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గే సంకేతాలను చూపించడం లేదు. ఈ వారం నివేదికల ప్రకారం పుతిన్ 2022 ఆక్రమణకు ముందు తన అసలు డిమాండ్లను మళ్లీ గుర్తు చేస్తూ ఒక జాబితాని జారీ చేశారు. అలాగే ఇరు దేశాల మధ్య శాంతి అనేది ఇంకా చాలా దూరంగా ఉందని సూచిస్తున్నారు. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ముగించడానికి పుతిన్ తీవ్రంగా చర్యలు తీసుకోవాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. కానీ ఈ విషయంలో క్రెమ్లిన్ నిశ్శబ్దంగా స్పందించింది. జోస్యాలను విన్నప్పుడు కొంత డౌట్తోనూ మరికొంత నమ్మకంతోనూ చూస్తాం. కానీ 2025లో ప్రముఖులు చెప్పిన ఈ జోస్యాలు చాలా వరకు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాతావరణ విపత్తుల నుండి పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వరకు ప్రపంచం ఇప్పటికే కాస్త గాభరా స్థితిలో ఉందని చెప్పొచ్చు. ఈ జోస్యాలు హెచ్చరికలా, యాదృచ్ఛికమా, లేక కథలేనా అన్న డౌట్లు అందరికీ ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. ముందు సంవత్సరాల్లో ఉన్నట్టు, అంటే జరిగిన సంవత్సరాల్లో ఉన్నట్టు ప్రపంచం అయితే ఇప్పుడు ప్రశాంతంగా లేదు. అలా అని ఇప్పటికిప్పుడు అందరూ ఆందోళన చెందక్కర్లేదు. జస్ట్ జాగ్రత్తగా ఉంటే చాలు.